హాయ్ అండి, వెల్కమ్ టు మన దుదంక తెలుగు మూవీస్కు స్వాగతం. మనము మన ఇంట్లో ఉన్న ప్రతి తల్లిదండ్రులు మరియు ఖచ్చితంగా కూతురుతో మన ఫ్యామిలీతో కలిసి చూడవలసిన సినిమా అండి ఆహ్వానం సినిమా. 1989లో రిలీజ్ అయిందండి ఆహ్వానం. సూపర్ సినిమా అండి ఇది. ఎలాంటి ఒక ఆడపిల్లకు మనం ఇచ్చే ముందు, ఒక ఇంటికి పంపించే ముందు 1-10 సార్లు ఆలోచించాలి. అలాంటి సినిమా అండి ఇది. ఎంత సూపర్ అంటే, కొంతమంది మనం కాబోయే అల్లుడు కానీ మనం చేసుకోపోయే మన బిడ్డకు కావాల్సిన భర్త డబ్బు పట్ల పిచ్చి, దేని పట్లైనా ఏదో ఒక పిచ్చి ఉంటుందండి. సో ఆ విషయం తెలియాలంటే మన కష్టం, ఒక మనిషిలో ఉన్న లోపల గుణం అనేది తెలియడం కష్టం. కాబట్టి పక్కవాడిని ఆహ్వానించడం, తెలుసుకోవడం కానీ పక్కవాడితో బంధుమిత్రులతో తెలుసుకోవడం కామన్ చేస్తూ ఉంటాము. బట్ అయినా సరే కొన్ని విషయాల్లో మోసపోతాం. ఇలాంటి సినిమాలు మనకు చాలా ఆదర్శంగా ఉంటాయండి. ఆహ్వానం సినిమా, హీరో శ్రీకాంత్, హీరోని రమ్యకృష్ణ. సినిమా ఎంత బాగుంటుందంటే ఇది మన మన ఈ హీరోకు మనకు డబ్బు అంటే చాలా పిచ్చి ఉంటుంది అన్నమాట. కట్నం పైన చాలా ఎక్కువ పిచ్చి ఉండడం జరుగుతుంది. మన హీరోని రమ్యకృష్ణ వాళ్ళ డాడీ కొద్దిగా చాలా క్యాష్ పట్టి ఉంటాడు. బట్ హీరో మంచిగా ఎంబీఏ చదివి జాబ్ కానీ సిటీకి వస్తాడనమాట. అంతలోపల ఒక లెటర్ అనేది అంతలోపల ఇతనికి సరిగ్గా జాబ్ దొరకక, అంటే ఒక లెటర్ వాళ్ళ ఇంటికి వస్తుంది. స్టార్టింగ్ లెటర్ ఇంటికి వస్తే లెటర్ అనేది తారుమారు అవుతుంది అన్నమాట. ఆ లెటర్ తీసుకొని డైరెక్ట్ ఒక ఇంటికి వెళ్తాడు. ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత అది ఒక కిచెన్ మాస్టర్ లెటర్ ఉంటుంది అన్నమాట. ఈ విషయం చూసిన తర్వాత షాక్ అవుతాడు. షాక్ అయిన తర్వాత హీరోని వాళ్ళ డాడీ రామకృష్ణ వాళ్ళ డాడీ విషయం, నా కూతురు లగ్గం చేయాలి, 10 లక్షల కట్నం ఇవ్వాలి అని మాట వింటాడు అన్నమాట. అరే 10 లక్షలు వస్తున్నాయి కదా అని ఇతను ఇక్కడనే సెటిల్ అవుతాడు అన్నమాట. 10 లక్షలు వస్తున్నాయి, ఈమె ఖచ్చితంగా లగ్గం చేసుకోవాలని మొత్తంగా అయితే ఇతన్ని వాళ్ళ డాడీతో మంచిగా ఉండడము, హీరోని వాళ్ళ డాడీతో, రమకృష్ణ వాళ్ళ డాడీతో సత్యనారాయణ ఉండడం, అతనితో బాగుండడము, వాళ్ళ అమ్మతో బాగుండడము చేస్తూ ఉంటాడు అన్నమాట. ఈ సాంగ్స్ అనేవి అల్టిమేట్ అండి. ఎంత అల్టిమేట్ అంటే, దేవతలారా రండి మమ్మల్ని దీవించండి అలాంటి పాట. మొత్తానికైతే ఇద్దరు చాలా మొత్తానికైతే ఇతని గుణం నచ్చి శ్రీకాంత్ వివాహం చేస్తారన్నమాట. 10 లక్షల కట్నం ఇచ్చి, 10 తులాల బంగారం ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేయడం జరుగుతుంది. పెళ్లి చేసిన తర్వాత కొన్ని రోజులు బాగుంటాడు. కొన్ని రోజులు బాగున్న తర్వాత శోభనం మొత్తం అయిపోతుంది. ఒక సిటీకి వచ్చి వీళ్ళు సంసారం పెడతారు. అంతలోపల ఇతను శ్రీకాంత్ ఎంబీఏ చేసిన కాబట్టి ఒక కంపెనీలో జాబ్ వస్తుంది. కంపెనీ ఒక ఓనరు చాలా రిచెస్ట్ ఉంటుందండి. రిచెస్ట్ ఉంటుంది. మొత్తం కదా కంపెనీ ఓనరు ఇంకో సైడ్ యాక్టరు మన శ్రీకాంత్ చూసి ఇష్టపడతాడు అనమాట. శ్రీకాంత్ అడుగుతుంది, నన్ను పెళ్లి చేసుకుంటామంటే ఇతను అబద్ధం ఆడతాడనమాట. నాకు పెళ్లి అయింది కానీ నాకు విడాకులు అయిన నా భార్యతో అని చెప్తాడనమాట. నా భార్యతో విడాకులు కావాలంటే ఏమేముంటుంది, నీ భార్య విడాకులు పేపర్లో చూపెట్టని అంటుంది అన్నమాట. అంతలోపల ఇతను ఇక భార్యతో విడాకులు కావాలి కదండి, ఇక భార్యకు వచ్చి చెప్తాడనమాట, నన్ను చాలా ఇష్టపడతావు కదా, నాకు విడాకులు అని చెప్తాడనమాట. రమ్యకృష్ణ షాక్ అవుతుంది అనమాట. ఇతని భార్య, ఏంది పిచ్చా నీకు, ఎగతాళి చేయడానికి కూడా ఒక హద్దు ఉండాలి. ఎగతాళి అంటే వారిని కౌగులించుకోవడం, కొట్టడం, తిట్టడం అంటూ ఉంటాయి. బట్ నువ్వు విడాకులు అడుగుతావా, పిచ్చా నీకు అంటే, లేదు నీకంటే అందగతే దొరికింది నా కంపెనీలో పనిచేసే మేడము, ఇస్తావా లేదా నా ఇంట్లోకి వెళ్ళిపో అని వెళ్ళగొడతాడనమాట. వెళ్ళగొట్టిన తర్వాత వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చినా కూడా ఇక్కడ తండ్రికి చెప్తుంది. బట్ తండ్రి కొడదామంటే తండ్రి వద్దు, నా సంసారం నేను కాపాడుకుంటా అని రమ్యకృష్ణ అంటుంది. రమ్యకృష్ణ సినిమా చాలా బాగుంటాయండి. ఇంకా ఫర్దర్ చేస్తాను ఇలాంటి సినిమాలు కూడా. వాళ్ళ డాడీ రమ్యకృష్ణ డాడీ మళ్ళీ ఇంటికి వస్తుంది, భర్త దగ్గరికి వస్తుంది. మొత్తానికైతే ఈ భర్త పనిచేసే ఆఫీస్లోనే జాబ్ తీసుకుంటుంది అనమాట. జాబ్ చేస్తుంది, పేగా జాబ్ దొరుకుతుంది అనమాట. పే అంటే ఈమె ఈ హీరో శ్రీకాంత్ ఎవరికైతే 100 కోట్లు ప్రాపర్టీ ఉంటుంది, ఈ కంపెనీ ఓనర్ అమ్మాయి ఈ పీగా పనిచేస్తుంది అన్నమాట. మొత్తం ఇక ఈమె బాధ్యతలు తిండి నుంచి పడుకునే వరకు మొత్తం బాధ్యతలు రమ్యకృష్ణ చూసుకుంటుంది అన్నమాట. ఈమె లాస్ట్ విడాకుల పత్రం కూడా ఈమె చూసుకుంటుంది. నీకు విడాకులు ఏదైనా కాబోయే భార్య గురించి ఎంక్వైరీ చేయమంటుంది రమ్యకృష్ణకు. కానీ రమ్యకృష్ణ నా భర్త అని తెలియదు అన్నమాట ఈమె కంపెనీ ఓనర్కు. విడాకుల పత్రం తీసుకోరా చెప్పమని చెప్తారన్నమాట. విడాకుల పత్రం ఇయ్యను. మొత్తం కదా విడాకుల పత్రం గురించి కోర్టు నుంచి నోటీస్ వస్తుంది. కోర్టు నుంచి నోటీస్ వచ్చిన తర్వాత
తప్పనిసరిగా హీరోని ఇవ్వాల్సి వస్తుంది. అంతకుముందే ఈ హీరో ఎంత పిచ్చి అంటే హీరో వాళ్ళ డాడీకి హార్ట్ అటాక్ వస్తుంది. వీళ్ళ అమ్మకు 2 లక్షలు అవసరమైతాయి హాస్పిటల్ లోపల. హాస్పిటల్ అవసరమైతే నీ కొడుకుని విడాకుల పత్రం మీద సంతకం పెట్టియు, నీకు 2 లక్షలు నేను ఇస్తా అంటే అప్పుడు హీరోయిన్ అంటది, నా సంసారం గురించి మామయ్య సంసారం ఖరాబ్ అవ్వదు, నేను చూసుకుంటానని సంతకం పెట్టి మామ కాపాడుకుంటుంది. ఇంతలోపల ఒకసారి హీరోకి జ్వరం వచ్చినా కూడా మంచి ఇంత టార్చర్ పెట్టినా కూడా రమ్యకృష్ణ చూసుకుంటుంది. అంతలోపల ఈ విషయము ఇది కరెక్ట్ ఈమె రమ్యకృష్ణ శ్రీకాంత్ భార్య అని తెలియదు అన్నమాట. ఏంది సడన్గా కుటుంబం చూసే వరకు ఇక్కడ ఉన్నావు నువ్వు అంటే, లేదు నీ పిఏగా నీ కాబోయే భర్తను చూసుకోవడం నా బాధ్యత అని రమ్యకృష్ణ అంటది. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తుంది అక్కడ కూడా. సో మొత్తానికైతే హీరో వాళ్ళ డాడీ కానీ హీరోయిన్ వాళ్ళ డాడీ కానీ అసలు ఇష్టం ఉండదు. బట్ నువ్వేంది ఎట్లా పుట్టినారు నా కడుపులో తిడతారన్నమాట. లేదు నాకు పైసలు కావాలని వాదిస్తాడు హీరో. సో మొత్తానికైతే కోర్టు మట్టికి ఎక్కుతారన్నమాట. ఇక జడ్జి ఏమంటాడు, భార్య భర్తను కలపడం మా ఉద్దేశం, బట్ మీ ఇద్దరు ఇష్టపూర్వకంగా ఉంటేనే విడాకులు మంజూరు చేస్తానని కోర్టు అంటది. అప్పుడు హీరోని రమ్యకృష్ణ ఏమంటుంది, నా పెళ్లి ఏ విధంగా అయితే జరిగిందో, ఏ ఊళ్ళో జరిగిందో, నా పెళ్ళికి ఏ పెద్ద మనుషులు వచ్చారో, ఏ పురోహితుడు వచ్చిండో, ఎంతమంది పెద్ద మనుషుల మధ్య జరిగిందో, మా నాన్న ఎంత కట్నం తీసుకున్నాడో, వెండి ఆభరణాలు ఏమి ఇచ్చాడో మొత్తం ఇవ్వాలని, ఇంకా నా ఏ దేవత ముందే తాళి కట్టిండో ఆ దేవత ముందే ఆ గుడిలోనే నా మెడలోంచి తాళి తీయాలని అంటది హీరోని. తర్వాత ఈ హీరోని ఏ అమ్మాయికి అయితే 100 కోట్లు చూసి ప్రేమిస్తాడో ఆ అమ్మాయి కూడా హీరో వాళ్ళ డాడీతో చెప్తారనమాట. హీరో ఏ అమ్మాయిని అయితే ప్రేమించుంటో, అంటే 100 కోట్లు ఉన్న అమ్మాయిని ప్రేమించుంటో ఆ అమ్మాయి కూడా అసహించుకుంటుంది. ఎందుకంటే హీరో నాతో 100 కోట్లు ఉన్నాయి, అంటే 1000 కోట్లు ఉన్న అమ్మాయి దొరికితే అమ్మాయి నన్ను కూడా వదిలిపెట్టి ఆమె చేసుకుంటాడు. రేపు 1000 కోట్ల అమ్మాయిని చేసుకున్న తర్వాత ఇంకా 10,000 కోట్లు దొరికిన అమ్మాయి ఉంటే ఆమెను కూడా వదిలేస్తాడు. సో అతని పద్ధతి బాగాలేదు అని. సో మొత్తానికైతే విడాకుల పత్రం విడాకులు కోర్టు ఇష్యూ చేస్తుంది. బట్ హీరోని కండిషన్ పెడతా అనమాట, నాకు ఏ గుళ్ళో జరిగిందో, నా పురోహితులు పండితులు ఎవరు వచ్చారో, ఎక్కడ ఏమైందో మొత్తం అక్కడే అదే గుళ్ళు జరుగుతుంది అన్నమాట. ఇట్లా పెద్ద మనుషుల ముందు నా మెడలోంచి తాళి తీయని ఇట్లా కూర్చుంటుంది. తాళి తీయని మెడలో నుంచి అన్ని తీయడానికి హీరో ఇట్లా వెళ్తూ ఉంటాడు. ఒక భయంకరమైన ఆకారము మనకు హీరో కనిపిస్తుంది, ఒక దేవతామూర్తిలా కనిపిస్తుంది రమ్యకృష్ణ. తీయడానికి భయపడతాడు. సో ఇది పద్ధతి కాదని తెలుసుకొని మళ్ళీ ఇద్దరు కూడా హ్యాపీగా సంసారం చేసుకుంటాడండి. ఇది సినిమా చాలా పవర్ఫుల్ సినిమా అండి. ఇది ఖచ్చితంగా మనము అంటే ఈ సినిమా ఉద్దేశం ఏంటంటే, మనం ఒక ఆడపిల్లని ఇంటికి ఇచ్చేటప్పుడు మన భర్త గుణగుణ అప్పుడు తెలిసిపోతాయండి. సో పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత మన ఇంటి చుట్టుపక్కల కానీ ఫ్రెండ్స్ కానీ అది తెలుసుకోవాలండి. ఎందుకంటే ఏ ఆడపిల్ల జీవితం అయినా సరే మంచిగా ఉండాలని కోరుకుంటారు. సో ఆహ్వానం సినిమా పాటలు మ్యూజిక్ పరంగా చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.